బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్లో సీనియర్ ఐపీఎస్లకు డీజీపీ షాక్ ఇచ్చారు. వెయిటింగ్లో ఉంటూ అందుబాటులో ఉండని అధికారులకు మెమో జారీ చేశారు. హెడ్ క్వార్టర్స్లో అందుబాటులో ఉండని సీనియర్ ఐపీఎస్లు వారందరికీ మెమోలు జారీ చేశారు డీజీపీ. ఉదయం 11 గంటలకు వచ్చి సాయంత్రం వరకు డీజీపీ ఆఫీస్లోనే ఉండాలి అనే ఆదేశాలు జారీ చేశారు. వెయిటింగ్ హాల్లో ఉన్న అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు చేయాలి అని సీనియర్ ఐపీఎస్లకు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. వెయిటింగ్లో ఉన్న సీనియర్ ఐపీఎస్లందరికీ కూడా ఈ ఆదేశాలు జారీ చేశారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, మొత్తం 16 మంది సీనియర్ ఐపీఎస్లకు ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ఎందుకు వీళ్ళందరూ అందుబాటులో ఉండటం లేదు? ఇప్పుడు డీజీపీ ఆదేశాల తర్వాత డీజీపీ కార్యాలయానికి వచ్చి సంతకాలు చేయడానికి సిద్ధమవుతున్నారా? ఏమంటున్నారు ఐపీఎస్లంతా? ఎస్ రోహిత్, మొత్తం మీద అయితే ప్రభుత్వం మారిన తర్వాత ఎవరైతే గతంలో వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారని చెప్పి ఆ గీతను దాటి కొంతమంది వ్యవహరించారనేది ప్రస్తుత కూటమి ప్రభుత్వం భావిస్తూ వాళ్ళందరినీ చాలామంది వ్యక్తులందరినీ కూడా సీనియర్ ఐఏఎస్ని ఐపీఎస్ని కూడా కొంతమందిని వీఆర్లో పెట్టింది. అయితే ఇప్పుడు ఈ ఐపీఎస్కి సంబంధించి వచ్చిన వాళ్ళందరూ కూడా వెయిటింగ్ లిస్టులో వీఆర్లో ఉన్న వాళ్ళందరూ ఆఫీసుకి రావట్లేదు అనేది కొంత చర్చ జరుగుతుంది. ఆ నేపథ్యంలోనే డీజీపీ ఒక కీలకమైన ఆదేశాలు అయితే జారీ చేశారు. ఎవరైతే ఇప్పుడు వెయిటింగ్ లిస్టులో ఉన్నారో వీళ్ళందరూ కూడా డీజీపీ కార్యాలయానికి రిపోర్ట్ చేశారు. వాళ్ళందరూ ఖచ్చితంగా ప్రతిరోజు ఆఫీస్కి రావాల్సిందే. డీజీపీ కార్యాలయానికి వచ్చి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా విధిగా హాజరు కావాలి. వాళ్ళందరూ కూడా అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం చేయడం అనేది ఇప్పుడు దాకా ఇటువంటి ఆర్డర్స్ బహుశా ఈ కూటమి ప్రభుత్వంలోనే వచ్చింది. నిజంగా పోలీసు శాఖలో సీనియర్స్ ఐపీఎస్ అధికారులని ఈ విధంగా వెయిటింగ్ లిస్టులో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి సంతకాలు పెట్టడం అనేది ఒక డీజీపీ కోరడం అనేది నిజంగా పోలీసు వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ 16 మంది ఐపీఎస్ అధికారులలో పేర్లలో ఒకరు పిఎస్ఆర్ ఆంజనేయులు, గతంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు. సునీల్ కుమార్ ఐజీగా చేశారు. సంజయ్, తర్వాత క్రాంతి కుమార్ రాణా టాటా, తర్వాత కొల్లు రఘురామరెడ్డి, అమ్మిరెడ్డి, విజయారావు, విశాల్ గున్ని లాంటి సీనియర్ ఐఏఎస్లు ఉన్నారు. అలాగే రవిశంకర్ రెడ్డి, రిషాంత్ రెడ్డి, రఘువీరారెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, జాషువా, కృష్ణకాంత్ పటేల్, పాల్ రాజు, ఇట్లని వీళ్ళందరినీ కూడా పూర్తిగా కూడా 16 మంది ఐఏఎస్లకి నోటీసులు అయితే అంటే 16 మందికి ఒక ఆర్డర్ కాపీ అయితే ఇచ్చారు. వీళ్ళందరూ ఖచ్చితంగా ప్రతిరోజు ఆఫీస్కి రావాలి. ఉదయం 10 గంటలకి రిపోర్ట్ ఇవ్వాలి. వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళు సాయంత్రం 6 గంటలకి విధిగా సంతకాలు పెట్టాలి అనేది. ఎందుకంటే మామూలుగా ఐఏఎస్లు వీఆర్లో ఉన్నప్పుడు వాళ్ళు డీజీపీ కార్యాలయానికి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇక వాళ్ళు కొంత బయటే ఉంటారు, ఇంటి దగ్గర లేకపోతే బయటే ఉంటారు. కానీ ఇప్పుడు డీజీపీ ఆఫీస్కి వచ్చి పనిచేసే వ్యవహారం ఉండదు. కానీ డీజీపీ ఇచ్చిన ఆదేశాలు మాత్రం నిజంగా పోలీస్ శాఖలో కొంత షాక్ను గురి చేసి నిజంగానే 16 మంది ఇప్పటి వరకు ఎందుకు డీజీపీ ఆఫీస్కి రావట్లేదు, వాళ్ళు ఎందుకు డ్యూటీలో ఉండట్లేదు, సో డ్యూటీలో ఉండకపోతే అది ఏ విధంగా పరిగణిస్తారు? సో ఈ ఆర్డర్స్ని ఇప్పుడు డీజీపీ ఇచ్చిన ఆదేశాలని రేపటి నుంచి ఎలా ఫాలో అవుతారు ఈ 16 మంది ఐఏఎస్లు అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. కానీ నిజంగానే డీజీపీ ఇచ్చిన ఆదేశాలు మాత్రం పోలీస్ శాఖలో ఒక పెద్ద చర్చ అయితే జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే వెయిటింగ్ లో ఉన్న ఈ ఐపీఎస్లు అందరూ ఎక్కడున్నారు ప్రస్తుతం? అంటే ఎక్కడైనా ఎవరైనా ఇప్పుడు ఒక జిల్లా నుంచి పోస్టింగ్ డీజీపీ కార్యాలయానికి రిపోర్ట్ చేయండి, లేదు ఒక సంబంధిత శాఖలో ఉన్న వాళ్ళు ఐజీలో కావచ్చు, ఇంటెలిజెన్స్లో ఉండవచ్చు కావచ్చు, ఎస్పీలో కావచ్చు వీళ్ళందరినీ ఎక్కడికక్కడ రిపోర్ట్ చేయమన్నారు. వాళ్ళందరూ కూడా రిపోర్ట్ చేసి మళ్ళీ వాళ్ళ స్వస్థలాలకో లేకపోతే వాళ్ళకు అనుకూలంగా ఉన్న నివాసాలకో లేకపోతే వాళ్ళు ఎక్కడ ఫ్రీగా ఉండగలిగితే అక్కడ వెళ్ళిపోతుంటారు రిపోర్ట్ చేసిన తర్వాత. కానీ డీజీపీ మాత్రం ఖచ్చితంగా వీళ్ళందరూ విజయవాడలోనే ఉండాలి. విజయవాడలో డీజీపీ ఆఫీస్ కార్యాలయానికి ప్రతిరోజు రావాలి. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు ఉండి తీరాలి అనే నిబంధన పెట్టడంతో ఖచ్చితంగా ఎక్కడ ఉన్నా సరే వాళ్ళందరూ ప్రతిరోజు మాత్రం ఖచ్చితంగా ఇక మీదట రేపటి నుంచి 10వ తారీఖు ఉదయం 10 గంటలకల్లా డీజీపీ కార్యాలయంలో తప్పనిసరిగా హాజరు కావాలి. అక్కడ అటెండెన్స్ రిజిస్టర్లో కూడా వాళ్ళు సంతకం పెట్టాల్సిన పరిస్థితి. సో వీళ్ళు ఇప్పటి వరకు ఈ మధ్యకాలంలో వాళ్ళు పోస్టింగ్ రాగా వెయిటింగ్ లిస్టులో ఉన్నా ఎక్కడో హైదరాబాద్లోనో లేకపోతే ఇతర ప్రాంతాల్లోనో వాళ్ళ సొంత గ్రామాల్లోనూ ఉంటూ వచ్చారు. కానీ ఇప్పుడు అది కుదరదు. రేపటి నుంచి అందరూ విజయవాడలో సిటీలో ఉండాల్సిన పరిస్థితి లేదు. డీజీపీ కార్యాలయం అందుబాటులో ఉండాల్సిన పరిస్థితి. ప్రతిరోజు ఆఫీస్కి అయితే ఖచ్చితంగా వచ్చి తీరాల్సిన
పరిస్థితి అయితే ఏర్పడింది. సో రేపటి నుంచి ఈ అధికారుల వ్యవహార శైలి ఎలా ఉండబోతుంది, రేపు నిజంగానే డీజీపీ ఆదేశాలని పాటిస్తూ రేపు ఉదయాన్నే 10 గంటలకి ఎంతవరకు అధికారులు పాల్గొంటారు, డీజీపీ ఆఫీస్కి ఎవరెవరు వస్తారో అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది. రోహిత్. రైట్. కృష్ణమోహన్, ఆంధ్రప్రదేశ్లో సీనియర్ ఐపీఎస్లకు డీజీపీ షాక్ ఇచ్చారు. వెయిటింగ్లో ఉంటూ అందుబాటులో ఉండని అధికారులకు మెమోలు జారీ చేశారు డీజీపీ. హెడ్ క్వార్టర్స్లో అందరూ అందుబాటులో ఉండాలి అంటూ ఆదేశాలు జారీ చేశారు. అందుబాటులో ఉండని ఐపీఎస్లు అందరూ కార్యాలయానికి వచ్చి సంతకాలు చేయాలి అని అన్నారు. ఉదయం 10 గంటలకు వచ్చి సాయంత్రం వరకు డీజీపీ ఆఫీస్లోనే ఉండాలి అంటూ ఆదేశాలు జారీ చేశారు. వెయిటింగ్ హాల్లో ఉన్న అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు చేయాలి అని ఈ ఆదేశాల్లో పేర్కొన్నారు. మొత్తం 16 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులకు ఈ ఆదేశాలు జారీ చేశారు, మెమోలు జారీ చేశారు. వెయిటింగ్లో ఉన్న సీనియర్ ఐపీఎస్ల పేర్లు నేను మీకు చదివి వినిపిస్తున్నాను. పిఎస్ఆర్ ఆంజనేయులు, సునీల్ కుమార్, సంజయ్, కాంతి రాణా, కొల్లి రఘురామరెడ్డి, అమ్మిరెడ్డి, విజయరావు, విశాల్ గున్ని, రవిశంకర్ రెడ్డి, రిషాంత్ రెడ్డి, రఘువీరారెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, జాషువా, కృష్ణకాంత్ పటేల్, పాల్రాజు వీరందరికీ మెమోలు జారీ అయ్యాయి. వెంటనే డీజీపీ కార్యాలయానికి రావాలి, వెయిటింగ్ హాల్లో ఉన్న రిజిస్టర్లో సంతకాలు చేయాలి, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆఫీస్లోనే ఉండాలి అంటూ ఆదేశాలు జారీ చేశారు.